కానీ జనసేన పార్టీ ట్యాగ్ లైన్ రజనీ గారు, జనసేన పార్టీ ట్యాగ్ లైన్ ప్రశ్నించటం కోసమే పుట్టామని కదా! అటువంటి పార్టీ ప్రశ్నించాల్సిన సందర్భంలో కూడా ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం అనేది ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్‌కి మంచిదా? అదే అంటే ఎవరు తప్పు చేసినా ప్రశ్నించండి. నన్నైనా ప్రశ్నించండి. హ్మ్. చట్టాలన్నీ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలకు కూడా తెగిపడేంత చట్టాలుండాలని నాన్నే 10 సార్లు అసెంబ్లీలో గాని, మా దగ్గర కానీ ప్రస్తావిస్తాడు. 1000 మంది ఉన్న చోట ఒక్క జన సైనికుడున్నా తప్పుని ప్రశ్నిస్తాడు. నా తాలూకా సిద్ధాంతాలు అలా ఉంటాయని హ్మ్. అన్న పలుమార్లు చెప్పేవాడు. హ్మ్. ఆ సిద్ధాంతాలు ఆయనవి సిద్ధాంతాలు అనేవి కాదు. భగత్ సింగ్ గారివో, సుభాష్ చంద్రబోస్ గారో, తరిమెల నాగిరెడ్డి గారివో హ్మ్. అలాంటి కమ్యూనిజం భావాలున్న వారి సిద్ధాంతాలు నేను ఎక్కువ రిపీటెడ్‌గా చదువుకునే పుస్తకాలు అవేనండి. హ్మ్. సో, అటువంటి ఆదర్శాలు కలిగి ఉన్నప్పుడు మేము ఆహ్, మా కూటమిలో తప్పు జరిగినా మీరు ప్రశ్నించకూడదంటే మనశ్శాంతిగా కడుపుకు తినలేం, కంటి నిండా పడుకోలేమండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే మీరు చూస్తున్నారు. ఇప్పుడు 500,00,00,000 డబ్బులు లేక మెడికల్ కాలేజ్‌ని ప్రైవేటీకరణ చేస్తే గట్టిగా అడగాలని, అరవాలని అనిపిస్తుంది సార్. హ్మ్. కానీ కూటమిలో ఉన్నాం మనం మాట్లాడకూడదు. హ్మ్. 1750,00,00,000 1750,00,00,000 ఖర్చు పెట్టి హ్మ్. ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? మీ హెరిటేజ్ డబ్బులతో కట్టండి, హ్మ్. బసవ తారక డబ్బులతో కట్టండి. హ్మ్. మా పార్టీకి సంబంధించి గాని, జనసేన అంటే మన ఏదైతే కూటమి. పబ్లిక్ డబ్బుని పబ్లిక్. మీరలా యూజ్ చేయడానికి మాకిష్టం లేదు. హ్మ్. గత హ్మ్. గవర్నమెంట్‌లో జగన్ గారు కూడా అంబేద్కర్ గారి విగ్రహం కట్టారు కానీ రాజారెడ్డి గారిదో, రాజశేఖర రెడ్డి గారిదో కట్టల. హ్మ్. అని అడగాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది. హ్మ్. కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేయాలి. కూటమిలో ఉన్నాం మనం ఇంతే. హ్మ్. అది కూడా పబ్లిక్ డబ్బు. హ్మ్. మేము పన్నులు కట్టిన డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలకి పెట్టుకోవడానికి వాడకండి. మీకు బోలెడు ఆస్తుంది. హ్మ్. హ్మ్. బసవ తారక డబ్బులున్నాయి. అసలు కొడుకులు పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, ఆ బాలకృష్ణ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వరులు కదా! డొనేషన్స్ ఆయనిచ్చిన డబ్బుల్లోనే మీరు తీసుకుంటారు. కట్టుకోండి. హ్మ్. మా డబ్బెందుకు వాడతారు అని నిలదీసి అడగాలని ఉంటది. హ్మ్. కానీ కూటమి ధర్మం దాటకూడదు. హ్మ్. హ్మ్. ఇవన్నీ మనకి మనసు చంపుకొని ఉండలేము సార్. అద్దంలో మొఖం చూసుకుంటే నాకు నేను కనపడాలి కానీ ఎవరి బొమ్మలో కనపడేస్తే అది మన మనసు చంపుకొని పని చేయలేము సార్. అందుకనే ఒరిజినల్‌గా ముందు నుంచి జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల్లో మీరు ఉన్నారు. నిన్న మొన్న ఏదో స్టేట్మెంట్ చూసా బొత్స సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. అస్సలే మాత్రం పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న కమిటీల్లో కూడా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చూసా. ఇంక నేను పేర్లు చెప్పిన వాళ్ళకి ఇబ్బంది అవుద్దేమో కానీ జనసేనలో మొదటి నుంచి పనిచేసి కళ్యాణ్ గారి కోసం గట్టిగా గొంతెత్తి మాట్లాడుతున్న వాళ్ళు చాలా మందికి పదవుల్లో లేరు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జనసేన పార్టీలో అండి? సార్ జనసేన పార్టీని ఎవరు నడుపుతున్నారో అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియటం లేదు సార్. హ్మ్. చాలా దారుణం. ఎందుకంటే హ్మ్. బొలిశెట్టి సత్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ వెనకలోనే కూర్చుంటారు. అవును. ఆయన సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే 33,000 ఎకరాల భూములు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన కూర్చొని హ్మ్. జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని తీసుకొచ్చారు. హ్మ్. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ పర్యావరణం ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడెక్కడ అక్రమంగా మైనింగ్ చేసేస్తే అక్కడ భూమి కలుషితం అయిపోతుంది, వాటర్ కలుషితం అయిపోతుంది, నదీ జలాల గురించి ప్రశ్నించిన వ్యక్తి. అవును. ఈ కర్ణాటక. రోజు గోపాల్ గౌడ్ గారి దగ్గరికి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఎళ్ళొచ్చినట్టున్నారు కదా! డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా. అవును సార్. హ్మ్. మేము ఒక్కటే సార్ జస్టిస్ గోపాల్ గౌడ్ గారి శిష్యురాలు నేను. హ్మ్. ఆయన అంటారు, "పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు. అలాగే మాట్లాడతాడు. నువ్వు న్యాయవాదివి. హ్మ్. నువ్వు న్యాయవాదివి. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ప్రశ్నించాలి నువ్వు." ఓహ్! హ్మ్. అని ఆయన నాకు ఎన్నో మార్లు చెప్తుంటే నేను అడుగుతాను. ఇలా అయితే నన్ను పార్టీలోంచి గెంటేస్తారు సార్. హ్మ్. నాకు పార్టీ నుంచి సస్పెన్షన్ ఆర్డర్ ఎప్పుడో వచ్చేస్తుంది. హ్మ్. మీరు చెప్పినట్టు చేస్తే నేను ఎక్కువ కాలం కూడా ఉండలేను. హ్మ్. అంటే నీ తాలూకా నువ్వు చనిపోయినా గాని నీ సిద్ధాంతాలు బతకాలి. హ్మ్. 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 చనిపోయినా గాని నీ సిద్ధాంతాలు బతకాలి. అలా బతికింది గాబట్టే భగత్ సింగ్ కొన్ని సంవత్సరాలే బతికినా ఆయన తాలూకా సిద్ధాంతాలు నీలో, నాలో, పవన్ కళ్యాణ్‌లో నింపబడినవి. కా అంటే కాంప్రమైజ్ అయిపోతే కన్వీనియంట్‌గా ఉంటే ఇంకా పొలిటీషియన్ అయిపోతారు గదా! అంతే సార్. ఇప్పుడు ఆ! రంగా గారు చిన్న వయసులో చనిపోయారు. 3 హ్మ్. సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. హ్మ్. మూ ఒక 3, 4 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉండేటటువంటి ఇమేజ్ ఆయనకుంది గదా! డెఫినెట్‌గా. 3 దశాబ్దాల తర్వాత కూడా ఈరోజు మనం చనిపోయినా మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. ఆయన చనిపోయిన ఆయన తాలూకా సిద్ధాంతాలు అన్ని కులాల్ని కలుపుకెళ్ళడం, బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేలాగా పోరాడే ధోరణి జనాల్లో బతికుంది. హ్మ్. గోపాల్ గౌడ్ గారు నాకదే చెప్పారు. మొన్న కేరళకి తీసుకెళ్లారు. హ్మ్. కేరళకి తీసుకెళ్ళి ఆయన నన్ను అక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయ్ గారితో కూర్చోబెట్టి నన్ను మాట్లాడిస్తున్నప్పుడు చూడు చూడు హ్మ్. వీళ్ళందరూ వీళ్ళ ఆస్తులు ఎంతుంటాయో తెలుసా? వాళ్ళుండే ఇల్లు తప్ప ఏమీ ఉండవు. హ్మ్. సిద్ధాంతాలతో బతుకుతారు. సిద్ధాంతాలతోనే చనిపోతారు. హ్మ్. ప్రశాంతమైన జీవితం వీళ్ళది. హ్మ్. అని ఆయన నాకు అక్కడ ముఖ్యమంత్రి గారితో, అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద నాయకులతో, కమ్యూనిజం భావాలతో నాకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. ఓకే. మరి ఎందుకు పదవుల కోసమో, ప్రాముఖ్యత కోసమో మన సిద్ధాంతాలని, మన ఫీలింగ్స్‌ని చంపుకొని ఒకరి కోసం పనిచేయాలి? ఇప్పుడు మీరు చెప్తున్న ఆదర్శాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి విన్నవేనండి గతంలో. బహుశా అవన్నిటిని చూసే మీరు కూడా అట్రాక్ట్ అయ్యి ఉంటారప్పుడు. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి విన్నవే. ఇప్పుడు ఇంతకుముందు ఓ మాట అన్నారు. జనసేనని ఎవరు నడుపుతున్నారు అని. ఎవరు నడుపుతున్నారు అనిపిస్తుంది? కళ్యాణ్ గారు నడుపుతున్నట్టు అనిపించట్లేదా?
అంటే ఎవరు నడుపుతున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం కదా! మరి ఆయనకి ఇష్టమైనవన్నీ ఎందుకు జరగట్లేదు? హ్మ్. ఇప్పుడు మేమంటే ఇష్టం. నా సిద్ధాంతాల్లో లేకపోతే నా మాటలో, నా మాట తీరో నచ్చి ఆయన పిలిపిచ్చి 40 నిమిషాలు మాట్లాడుకొని నాకు పదవిచ్చారు. అప్పుడు నేను ఆయనకి నచ్చాను. నా హ్మ్. పాట నచ్చింది. హ్మ్. నా పద్ధతి నచ్చింది. నా డ్రెస్సింగ్ సెన్స్ నచ్చింది. నా విధానం నచ్చింది. హ్మ్. నన్నడిగారు, "ఎందుకంత అగ్రెసివ్‌గా ఉంటావు? హ్మ్. అలా మాట్లాడతావు?" అంటే నేనన్నాను, "మీరు అగ్రెసివ్‌గా ఉంటారు కదన్నా!" అంటే, హ్మ్. "నేను అక్కడి దాకా వెళ్లి వెనక్కి తెస్తాను. నువ్వు అక్కడి దాకా ఎళ్లి అదే మూమెంట్‌లో ఆపేస్తున్నావు. ఓకే. ఆ అగ్రెసివ్‌నెస్ జనాల్లో నింపేస్తున్నావు." హ్మ్. అని నాతో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడారండి. హ్మ్. హ్మ్. అప్పట్లో పొలిశెట్టి సత్య గారితో పాటు చాలా దూరం ట్రావెల్ చేసినారు కూడా. హ్మ్. కొంచెం మేమిద్దరం ఎందుకు నచ్చట్లేదు? హ్మ్. ఆయన మనసులో అయితే మేమిద్దరం ఉంటాం కదా! హ్మ్. ఎందుకుని అని నాకు తెలియటం లేదు సార్. హ్మ్. కానీ ఇప్పుడు కూడా ఆయనకి నేను నచ్చకపోవడం ఏం లేదు. ఎప్పుడో పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు. హ్మ్. కానీ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే తప్పుని ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారనుకున్నారా? లేకపోతే ఇంకొకటి అనుకున్నారా? ఇప్పుడైతే నేను చెప్తున్నాను. ఈ హ్మ్. నిన్న జరిగిన వాదనకి ఆయనకి చాలా ఇబ్బంది, ప్రెషర్ వచ్చుంటది. హుహు. అంటే మీ అమ్మాయి జనసేన అమ్మాయి అలా మాట్లాడేస్తుంది. టీడీపీ గుండాలనేస్తుంది, కర్రలు పట్టుకున్నారనేస్తుంది. ఆఖరికి కేసులు కూడా పెట్టేస్తుందని. కర్ర సో, పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే గదా! కర్ర పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే గదా! రైట్? అఫ్‌కోర్స్ ఏ పార్టీ వాళ్ళైనా అంటే మరి గుడ్డోరంతా గొడ్డుపోయిందా అండి? ఒక్కళ్ళన్నా వచ్చి ప్రశ్నించాలి కదా! ప్రశ్నించాలి ఆ! గదా! నాకు సరే ఒక్కదానికే ఎక్కడో చోట స్టార్ట్ బాధ్యత అవుద్ది. మీరు స్టార్ట్ చేశారు. ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. 100% అండి. హ్మ్. ప్రతి ఒక్క మానవతా విలువలు కలిగిన వారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రెచ్చగొట్టే ధోరణిలో కొట్టుకు చచ్చే విధానాన్ని పోషించకూడదు. పెంచి పోషించకూడదు, ప్రోత్సహించకూడదని ప్రతి ఒక్కరు ముందుకొస్తే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా ప్రశాంతంగా ఉండే ఏరియా. పార్టీల ఒపీనియన్స్ ఇవన్నీ పక్కన పెడితే రజనీ గారు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అధికార పార్టీ చేస్తున్న ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులేశారు. లోపల మనుషులున్నారు. రాంబాబు గారి ఇంటిపైన అటాక్ జరిగింది. లోపల ఆడవాళ్ళున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి యాస్ ఫర్ యూ? మీరు సార్ మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. ఒకటి సార్ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే మనము ఇది ఎప్పుడూ లేని సాంప్రదాయం ఒకటి. పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాని వాళ్ళు ఇప్పుడెందుకు బయటికొచ్చారు అంటే వాళ్ళేం చెప్తున్నారంటే, అప్పుడు కామ్‌గా ఉండి, ఇప్పుడు కామ్‌గా ఉండి, ఎప్పుడు మేము కామ్‌గానే ఉండాలా? హ్మ్. ఇంక మమ్మల్ని కట్టేస్తారా కాళ్ళు, చేతులు అంటే, మిమ్మల్ని కాళ్ళు, చేతులు కట్టేసేది పార్టీ పెరగడానికి. హ్మ్. పార్టీ పెరగడానికి. అంటే హ్మ్. పార్టీ సిద్ధాంతాలు ఇలా ఉంటాయని చెప్పడానికి. హ్మ్. రోజు మమ్మల్ని పొద్దుగూకులు కట్టేస్తారా? మేమెప్పుడు అలాగే ఉండాలా? మేము కూడా పగలగొట్టేస్తాం. మాకు కూడా స్వేచ్ఛనివ్వండి అంటూ ముందుకొచ్చామన్నారు. దీనివల్ల ఎవరి మైలేజ్ పడిపోయింది? హ్మ్. అంతే చెప్పండి. కదా! ఆ వంతున కొట్టుకుంటుంటే ఎవరి మైలేజ్ పడిపోయింది? కూటమి మైలేజేగా. హ్మ్. కష్టపడి మేము కూటమిని కాపాడి, లేకపోతే కూటమిని గెలిపించడానికి మేము కారణమైతే, ఈ రోజు మీరు దేనికి కాపలా కాయాలి? రాష్ట్ర అభివృద్ధికి, హ్మ్. అమరావతికి, హ్మ్. ఆడబిడ్డల మాన ప్రాణానికి. హ్మ్. కానీ మీరు ఫ్లెక్సీ కాడ కర్రలు పట్టుకొని ఫ్లెక్సీ మీద చెయ్యేస్తే కాళ్ళు నరికేస్తాం, చేతులు నరికేస్తాం అని ఫ్లెక్సీకి కాపలా కాస్తారా? హ్మ్. ఫ్లెక్సీలకి కాపలా కాసుకోవడానికా మేము మిమ్మల్ని చైర్మన్‌లు చేసింది, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది?